కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర 2047కి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం. మీరు త్యాగాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ధ్యేయం ఒకటే. ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్ 1 కమ్యూనిటీగా చేయడానికి వచ్చాం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు నేను ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ సెంటిమెంట్స్ అన్నీ అర్థం చేసుకుంటున్నాను. నాయకుడిగా ఉన్నప్పుడు సెంటిమెంట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మళ్ళీ క్యాడర్ని, నాయకుల్ని సమర్థవంతమైన సరైన మార్గం నడిపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎమోషన్ అవసరం. అదే మాదిరిగా మనం దేనికోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్య సాధనలో కాంప్రమైజ్ అయితే మనం దెబ్బతినే పరిస్థితికి వస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 18 నెలలు ఈ రాష్ట్రం ఏమవుతుందని అందరూ ఆలోచించారు. ఏమవుతుంది అని ఆలోచించిన వాళ్ళందరికీ సమాధానం 18 నెలల్లో చెప్పాం. నిన్న సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి. రాష్ట్రంలో తెలుగు జాతిలో కల్పించిన ఆత్మవిశ్వాసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఈ 18 నెలల్లో ఇది వచ్చినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. అనునిత్యం నేను గుర్తుపెట్టుకుంటున్నాను. మీరు చేసిన త్యాగాలు, మీరు చేసినటువంటి పని ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నాయకులకు కూడా చెప్పాను, కార్యకర్తలు లేకపోతే నాయకులు లేదు. కొన్ని సందర్భాల్లో నాయకులు ఒకరిద్దరు బయట నుంచి కూడా తెచ్చుకుంటాం. ఎందుకంటే గెలవాలి, మంచి నాయకులు కావాలని. వచ్చిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకరోజు పార్టీ కాదు, 45 సంవత్సరాలు అనునిత్యం నర్చర్ చేసి సమర్థవంతమైన కుటుంబంగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొంతమందికి తెలియకపోవచ్చు, హైదరాబాద్లో రేకులు షెడ్ కింద కూర్చొని పైన కిందన వేడుంటే అక్కడ శిక్షణా కార్యక్రమాలు పెట్టి సమర్థవంతమైన నాయకులను తీసుకొచ్చాం. నేను అందుకని ఎన్ని పనులున్నా ఆర్గనైజేషన్ విషయంలో నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ చెయ్యను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో పార్టీలు ఉన్నాయి. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసిన పార్టీ ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీ కార్యకర్తల్ని చంపేస్తే, కొన్ని సంఘటనలో చనిపోతే ఆ కుటుంబం అనాథలుగా మారతారనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా స్కూల్ పెట్టిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఎక్కడా వేరే పార్టీ లేదు. పార్టీ ఆఫీస్కి వస్తే ఒక కల్చర్ పెట్టాను నేను. మధ్యాహ్నం వస్తే భోంచేసి వెళ్ళాలి, కాఫీ టీ ఇవ్వాలి, గౌరవప్రదంగా చూసుకోవాలని చెప్పి పెట్టి, ఇటీవల జనరల్ సెక్రటరీ అయితే మన లోకేష్ గారు అయితే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి ఎవరైనా చనిపోతే ముందు 2 లక్షలతో ప్రారంభించి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఇంకా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు మనం అందరం కుటుంబం అనుకున్నప్పుడు, రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మనం తీసుకున్నప్పుడు, మిమ్మల్ని గౌరవించే బాధ్యత, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత పార్టీ అధినేతగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పక్క నేను పార్టీ అధ్యక్షుడిని, ఇంకో పక్క ముఖ్యమంత్రిని. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం. పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాను. నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇంటింటికి పోయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఈరోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సూపర్ 6 కానీ అభివృద్ధి కానీ సుపరిపాలనకు నాంది పలికాం. అది మీ చొరవ. ఆ రోజు ప్రజల్ని నమ్మకాన్ని కల్పించారు. ఈరోజు మళ్ళీ కోరుతున్నా, ఆ నమ్మకం ఎలక్షన్ల కోసమే కాదు, అనునిత్యం రీఎన్ఫోర్స్ చేసుకుంటూ ముందుకు పోయే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులను కూడా కోరుతున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఓసారి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా అందరం గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను మీకు జవాబుదారీ, మీరు నేను కలిసి ప్రజలకు జవాబుదారీ. ఈ రెండు ఉన్నంత వరకు ఏ శక్తి మనల్ని ఏం చేయలేదు. మనమేదో మళ్ళీ ఒక 5 ఏళ్ళుండే మళ్ళా అపోజిషన్ రావడానికి సిద్ధంగా లేము. అదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలిచుంటే ఇప్పటికీ రాష్ట్రం ఎక్కడికి తీసుకుపోయే వాళ్ళమో మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుజరాత్లో 25 సంవత్సరాలుగా ఒకటే పరిపాలన, ఒకటే పార్టీ ఉంది, బీజేపీ ఉంది. మళ్ళా గెలుస్తున్నారు కాబట్టి ఒక సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన ఇచ్చారు. దేశంలో ప్రథమ స్థానంలో ఆ రాష్ట్రాన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలోనే భారతదేశం యొక్క సత్తా ఏంటో చాటి చూపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక ఆదర్శంగా మనం కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కుట్రలు, కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు. 18 నెలల్లో నేను చూశాను, ఎన్ని విధాల రావాలనో అన్ని విధాలా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఆ పార్టీ పుట్టుకే మీరు చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు. ఒక భారతదేశ చరిత్రలో ఎవరు చేసుండరు. ఒక పార్టీ పేపర్ పెట్టిన పార్టీ, అవినీతితో పేపర్ పెట్టిన పార్టీ ఒకే ఒక పార్టీ. అలాంటి పార్టీతో మనం పోరాడడం మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవ్వరు పెట్టుకోలేదు అలాంటి పార్టీ. ఆ న్యూస్ చూస్తే ప్రతిరోజు నాకైతే అనిపిస్తుంది, కొత్తగా ఒక స్లోగన్ తీసి అన్ని నాటకాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక స్లోగన్ తీసుకున్నారు, క్రెడిట్ చోరీ అని. ఈరోజు గ్రీన్ అమోనియా ప్లాంట్ పెడితే దగ్గర $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ముందుకొచ్చి దానికి నాంది పలికింది. సోలార్, విండ్, అదే మాదిరిగా పంప్డ్ స్టోరేజ్ ఇచ్చింది. మనం అధికారంలో ఉంటే ఇస్తే దానికి అడ్డపడి కనీసం మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఇప్పుడు ముందుకు తీసుకుపోతే దానిపైన రాసే పరిస్థితి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మీరు ఒకసారి చూస్తే 2500 ఎకరాల ఆ రోజే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్లియరెన్స్లన్నీ ఇప్పించి ఆ ప్రాజెక్ట్ని స్ట్రీమ్లైన్ చేస్తే ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టు మూలబడేసే పరిస్థితి వస్తే మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి 500 ఎకరాలు తిరిగిచ్చి ఎంఆర్ఓ ఫెసిలిటీ పెట్టి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీకి కూడా మన అశోక్ గజపతిరాజు గారు
వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఉండే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి దగ్గర దగ్గర బ్రహ్మాండమైన భారతదేశంలో ఫస్ట్ టైం సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టే పరిస్థితికి వస్తే అది కూడా నా వల్ల వచ్చిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, 3 రాజధానులు అన్నారు. ప్రజలు అన్నారు 3 రాజధానులు వద్దు, నీ తిక్క సమాచారం మాకొద్దు, నిన్ను ఇంటికి పంపిస్తామని 11 సీట్లకే పరిమితం చేశారు. 3 ముక్కలాట ఆడారు. ఇంకో పక్క ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా అన్న అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, 3 ముక్కలాట. నేను చెప్తున్నా, వీళ్ళ మాట నమ్ముంటే 3 ప్లేసుల్లో అయినా సరే వీళ్ళ కోట్లు వచ్చేటి. కానీ వీళ్ళు చెప్పిన 3 ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని గర్వంగా కాలరెత్తుకొని మా రాజధాని, మీ రాజధాని ఏదంటే మా రాజధాని అమరావతిని. ఆ రోజు దేవతల రాజధాని, ఇప్పుడు కూడా దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ 1 సిటీ అవుతుంది, తిరుపతి మెగా సిటీ అవుతుంది, రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే క్రెడిట్ చోరీ లేదు. ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి గింజుకున్న ఒక సైబరాబాద్, ఒక కియా, ఒక గూగుల్, ఒక భోగాపురం, ఒక గ్రీన్ ఎనర్జీ, లేకపోతే 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమాత్రం ఊహించుకోలేవు, భవిష్యత్తులో ఊహించుకునే అవకాశం కూడా ఉండదు. మీకు అర్థం కాదు, అర్థం కాని వాళ్ళు ఇట్లే ఉంటారు. నేను చాలా రాజకీయాలు చూశాను, కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ క్రెడిట్ కూడా ఉంది. ల్యాండు, శాండు, వైను, మైను, గంజాయి, డ్రగ్గు, ఇది వీళ్ళ యొక్క క్రెడిట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తే పెన్నమ్మ తాళి తెంచిన నేరస్తులను కాపాడుతున్నటువంటి పార్టీని ఏమనాలి బ్రదర్? ఏమనాలమ్మా మీరు చెప్పండి. ఇలాంటి పార్టీలు కూడా మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పిన దానికి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనందరం కూడా నిన్న పల్నాడులో ఒక ఇది జరిగితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రెండోది రెచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గిల్లి కబ్జాలు పెట్టుకోవాలంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర మీరు తోక తిప్పలేరు. మీరు ఏదైనా అవసరమైతే
అభివృద్ధిలో పోటీ పడండి, సిద్ధాంతపరంగా బాగా చేస్తామని పోటీ పడండి. అంతేగాని సోషల్ మీడియా ఉందని ఇష్ట ప్రకారం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి వీళ్ళని బట్టలు కూడా తీసే పరిస్థితి తీసుకొస్తా తప్ప వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా. నువ్వు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టాను, నువ్వు మంచి చేస్తే నేను ఎవరి జోలుకు రాను. అంతేగాని రాజకీయ ముసుగులో ఘోరాలు నేరాలు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. మొన్నే పల్నాడు కూడా చూస్తున్నా. పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదర్వైజ్ అక్కడ చూస్తే కడాన నేను ఆ ప్రాంతానికి పోవాలంటే మా ఇంటికి మా గేటుకి తాళాలు వేసిన పరిస్థితి, తాళ్ళు కట్టి పోనీయకుండా చేసిన పరిస్థితి. ఆ తాళ్ళు ఆ రోజు చెప్పా, మీ మెడకు ఉరితాళ్ళు అవుతాయని ఆ రోజే చెప్పా. అదే జరిగింది. ఆ విషయాలు వీళ్ళు మర్చిపోతున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు కాదు, ప్రజా రాజకీయాలు చేయాలి, ప్రజలకు రాజకీయాలు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఏదేమైనా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అధికారం వస్తే మనకు బాధ్యత వస్తుంది, వచ్చింది కూడా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షాన పనిచేశాం, అనునిత్యం ప్రజల కోసమే ఆలోచించాం. ఈరోజు మళ్ళీ మనందరిపైన ఒక బాధ్యత ఉంది. ఈరోజు ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్. అటు కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మూడు పార్టీల్ని ఎక్కడికక్కడ కలుపుకొని మన ఐకమత్యత చాటు చెప్తూ, తెలుగుదేశం పార్టీ మెయిన్గా, ఎందుకంటే మేజర్ పార్టీ కాబట్టి మీకు బాధ్యత ఉంది. అదే సమయంలో జనసేన బీజేపీని కూడా కలుపుకొని రావడం మన బాధ్యత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అల్టిమేట్గా మనందరి ధ్యేయం వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. 2047కు చాలా క్లియర్గా స్వర్ణాంధ్ర 2047కు రూపకల్పన చేశాం. ప్రతి సంవత్సరం నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. రేపటి నుంచి మళ్ళా నేను దావోస్కి వెళ్తున్నానంటే మళ్ళీ అక్కడ నేర్చుకోవడం, పెట్టుబడులు తీసుకురావడం, దీనికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు మనం అర్పించడం అంటే ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మా తమ్ముడు చెప్పినట్టు అనేక విషయాలు మనం విజయాన్ని సాధించాం. ఇంకా కూడా దీన్ని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి, జాతి కోసం పనిచేసిన వ్యక్తి, యాంటీ కాంగ్రెస్ కోసం, ఐకమత్యం కోసం పనిచేసి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే ఆ దిశగా నడిపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం, తెలుగు వారి చిరకాల ఆకాంక్ష. తప్పకుండా ఇది సాధిస్తామనే నమ్మకం నాకుంది. తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మీ మనోభావాలే నాకు చాలా ముఖ్యం. అది సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిందిగా
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఎన్టీఆర్, ఇంకా గట్టిగా ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. హలో హలో ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం.